కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 30వ వార్డులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాలతో టీడీపీ మహిళా నేత విజయలక్ష్మి ఇంటింటికి వెళ్లి స్వయంగా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ 3000 చేసేందుకు 5 ఏళ్ల సమయం తీసుకున్నారని విజయలక్ష్మి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం భారీగా పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందిస్తోంది అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మిగనూరు పట్టణంలోని మొత్తం 34 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3000 పింఛన్లు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడమే తక్షణమే 4000, 6000, 15000 పింఛన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. రాబోయే సంస్థాగత ఎన్నికల సంసిద్ధంగా ఉన్నాం మేమంతా. ఇప్పటికే జయనాగేశ్వరరెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం.